శ్రీ చైతన్య డిఎస్సి ఆఫ్లైన్కి స్వాగతం మరియు గణిత్ స్టడీస్ ఆన్లైన్కి స్వాగతం. ఈరోజు డైరీ టెస్ట్లో భాగంగా జనాభా మానవ వనరుల అభివృద్ధి ఇది మనకి ఎకానమీలో ఉంటుంది, ఎకనామిక్స్లో ఉంటుంది, సెకండ్ ఇయర్ ఎకనామిక్స్. ఒకసారి మన డైలీ టెస్ట్ ఏ విధంగా ఉన్నదో అనేది మీరు ఒకసారి చూడండి. ఇది ఆఫ్లైన్లో జరుగుతుంది, ఇదే పేపర్ మీకు ఆన్లైన్లో కూడా జరుగుతుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉందో మనకు. భారతదేశంలో జనసాంద్రత 1951 నుంచి 2011 వరకు పెరుగుకు సంబంధించి ఈ క్రింది వాక్యంలో జతపరచము అని అన్నాడు. అంటే ఒకసారి మీకు తెలిస్తే దీన్ని జతపరచండి. 1951లో జనసాంద్రత ఎలా ఉంది, 1981లో జనసాంద్రత ఎలా ఉంది, 2001లో జనసాంద్రత ఎలా ఉంది, 2011లో ఇప్పుడు ఈ విధంగా జతపరచం మీరు 100% బిట్ ఆన్సర్ చేస్తే దీని మీద మీకు సంపూర్ణ అవగాహన వచ్చినట్టు. ఒకటి. రెండు, దీని మీద కానీ బిట్ స్పందిస్తే ఎగ్జామ్లో 100% మీరు బిట్ పెట్టేస్తారు. రెండు, భారతదేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి 1951 నుంచి 2000 వరకు సంబంధించి క్రింది వాక్కులు జతపరచం. చూడండి, మన గణిత్ స్టడీస్లో కావచ్చు, ఇదే పేపర్ గణిత్ స్టడీస్ ఆన్లైన్లో ఉంటుంది, ఇదే పేపరు ఆఫ్లైన్లో శ్రీ చైతన్యలో డిఎస్సిలో ఉంటుంది. ఓకేనా? చూడండి ఎలాంటి వాతావరణం ఉందో. ఇక్కడ కూడా క్వశ్చన్లో కూడా ఎక్కడ కూడా మీకు డైరెక్ట్ ప్రశ్న లేవు. ఒక టాపిక్ మీద తీసుకుంటే ఆ టాపిక్ మీద సంపూర్ణ అవగాహన లేకపోతే మీరు బిట్ అనేది మీరు చేయలేరు. ఓకేనా? రైట్. సో కాబట్టి రైట్. ఒక చూడండి, మీకు నచ్చినట్టయితే మన గణిత్ స్టడీస్ యాప్ను డౌన్లోడ్ మళ్ళీ జతపరచం. రైట్. ఓకేనా? మళ్ళీ జతపరచము. రైట్. ఓకేనా? కంటెంట్ ప్రశ్న జతపరచము. చూడు, భారతదేశ జనాభా వృద్ధి రేటు 1901 నుంచి 2011 వరకు సంబంధించినటువంటి సరైన వాక్యం. 1951లో ఎంత ఉంది, 1961లో ఎంత ఉంది, 1971 ఎంత ఉంది, 2011 అంటే మొదట మరియు చివర. మరి ఈ అంశాలన్నీ కూడా మనం చదువుకోవాలి కదా. కనుక జనాభా విధం మీద ఇలాంటి ప్రశ్నలు వస్తే ఏం చేస్తారు? మళ్ళీ జతపరచం. చూడు ఎన్ని ఇచ్చున్నారు జతపరచం. భారతదేశ మరణ రేటు 1951 నుంచి 2012 వరకు సంబంధించిన ఈ క్రింది వాక్యాన్ని జతపరచము అని అన్నాడు. చూసారా? అదే జనాభా 1951 2012 సంబంధించి ఓకేనా ఈ క్రింది వాక్యాన్ని జతపరచమని అన్నాడు. అంటే జనాభా రేటు. చూసారా? ఇలాంటి ప్రశ్నలతో మీ ముందుకు వస్తున్నటువంటి ఏకైక టెస్ట్ సిరీస్. సో ఇక్కడ కూడా చూడు, మళ్ళీ జనసాంద్రతకు సంబంధించి జతపరచము. ఓకేనా? రైట్. సో మళ్ళీ స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి అంటే 1951లో 1000 మందికి ఎంతమంది ఉన్నారు, 2001లో ఎంతమంది ఉన్నారు. ఓకేనా? రైట్. సో ఆయురార్థానికి సంబంధించి ఇక్కడే వచ్చేసింది, మొత్తము జనాభా గురించి అక్కడే వచ్చేసింది. ఇలా ఒక్క ఎగ్జామ్లో మీకు 1 మార్కు డిఎస్సిలో వస్తుందనంటే ఆ 1 మార్కు యొక్క విలువ అనేది మీరు లెక్క కట్టలేరు. చాలామందికి 1 మార్కుతో ఉద్యోగాలు పోయినాయి. కాబట్టి ఇలాంటి వాతావరణాన్ని మీరు చూడాలి, ప్రిడిక్ట్ చేసుకోవాలి. భారతదేశంలో అధిక జనన రేటు సాంఘిక కారణాలలో లేనిదే, సాంఘిక కారణాలు లేదంటాడు. అదేవిధంగా సాంఘిక కారణాలలో సంబంధించిన అంశాలు అంటాడు. చూడండి, ఇలాంటి తరహాలో వస్తున్నటువంటి ఇది. అదేవిధంగా చూడు, భారతదేశంలో వృత్తుల వారి జనాభా విభజన జరిగింది. ఇందులో ప్రాథమిక రంగం సంబంధించి జనాభాకు సంబంధించినటువంటి సరికాని జత అని అన్నాడు. 1951లో ప్రాథమిక రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు, అదేవిధంగా 1981లో ఎంతమంది, 2001లో ఎంతమంది, 2011లో ఎంతమంది అంటే మంచి ప్రశ్నలు మీకు స్పందించడం జరిగింది. ఓకేనా? మన డైలీ టెస్ట్ రూపంలో ఈ విధంగా ఈ 40 బిట్లు మీరు కరెక్ట్ చేసిన జనాభా మానవ వనరుల అభివృద్ధి అనే టాపిక్ మీరు విజయవంతులు అవుతారు. ఓకేనా? రైట్. మంచి సిరీస్ని నమ్మండి, మంచి సిరీస్తో ప్రయాణం చేయండి, 100% విజేతలు అవుతారు. ఓకేనా? సో ఎట్లా పడితే అట్లా చదివినారంటే మీరు విజయ తీరాలకి చేరుకోలేరు, కష్టం అవుతుంది.